వెల్కమ్ టు ఎంఆర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. సౌందర్య ఆ పేరు వినగానే ఆమె చిత్రం అనేది మన కళ్ళ ముందు కనపడతా ఉంటుంది. అంత అందమైన రూపము, అదేవిధంగా ఎంతో అభినయంతో కూడా మనకు ఆ చిత్రాల్లో చూస్తే ఇప్పటికి దాదాపుగా 22 సంవత్సరాలు అవుతుంది మన మధ్య లేక. అయినప్పటికీ ఆ భావన మనలో కలుగుతూ ఉంటుంది. అంటే కళ్ళు మూసినా ఆమె రూపం కనపడతా ఉంటుంది. అంత అందంగా ఉంటుంది. సో అలాంటి సౌందర్య జయంతి అనేది ఇప్పుడు 18వ తారీఖున రాబోతా ఉంది, జూలై 18. సో అసలు ఆమె కెరియర్లో ఒక్కసారిగా చిన్న ఏజ్లోనే అంత పీక్ వెళ్ళడానికి, అదేవిధంగా చిన్న వయసులోనే మళ్ళీ ఆమె దుర్మరణం అవ్వడానికి ఏ గ్రహాల ప్రభావం వల్ల జరిగి ఉంటుంది, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, సౌందర్య అసలు ఆమె పేరు వెంటనే ఏదో ఒక తెలియని ఒక అనుభూతి. అంటే ఒకప్పుడు మనం సావిత్రి గారిని చూస్తే ఆ ఫీలింగ్ వచ్చేది, తర్వాత సౌందర్య గారిని చూస్తే ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో చిన్న ఏజ్లోనే 100కు పైగా చిత్రాల్లో నటించింది, అన్ని భాషల్లో కలిపి. ఆ చిన్న ఏజ్లోనే ఆ పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది గురూజీ. సో ఏ గ్రహాల ప్రభావం వల్ల ఆమె జాతకం ఎట్లా ఉన్నది గురూజీ? అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా, ఎంఆర్ భక్తి ప్రేక్షకులు గమనించాలి. సౌందర్య గారి సంబంధించినటువంటి వివరాలు అనేక ప్రసార మాధ్యమాల్లో వివిధ రకాలుగా ఉన్నాయి. కాకపోతే వారి కుటుంబ సభ్యుల యొక్క చెప్పినటువంటి వివరాల ప్రకారము మనము ఈ సంబంధించినటువంటి ఆ అమ్మాయి వివరాలని మనం తెలుసుకోగలిగాం. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం తెలుసుకోబోయేటువంటిది ప్రతి ఇంటా కూడా నవీన్ గారు, గురూజీ, ఈ సంబంధించినటువంటి ఈ అమ్మాయి మన ఇంట్లో మన అమ్మాయిగా పుడితే చాలు, ఈ అమ్మాయి మన అక్కో చెల్లెగా ఉంటే చాలు, ఈ అమ్మాయి మన తల్లిలాగా ఉంటే చాలు, ఈ సౌందర్య భార్యలాగా ఉంటే చాలు. సౌందర్య లాంటి భార్య కావాలి, సౌందర్య లాంటి తల్లి కావాలి, సౌందర్య లాంటి బిడ్డ కావాలి, సౌందర్య లాంటి అక్క చెల్లి కావాలి, ఒక సౌందర్య లాంటి స్నేహితురాలు కావాలి అనుకునేంతగా అనేక విభిన్నమైన పాత్రలలో తను నటించి ప్రజల్ని మెప్పించి, మా కుటుంబంలో 4 ఉన్నారంటే 5వ బిడ్డ సౌందర్య అన్నంతగా పేరు ప్రఖ్యాతులు అందరి మనస్సుల్లో తెలుగునాట, తమిళనాడు, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో కూడా అనేక మంది తమ హృదయాలలో ఆమె చోటు సంపాదించుకోగలిగింది. అంతటి గల కారణము అంటే ముఖ్యంగా సౌందర్య అనగానే పేరుకు తగ్గట్టుగా ఆమె గుర్తుకొచ్చేటువంటిది ఆమె సుందరమైనటువంటి రూపం. అసలు జన్మజాతకంలో సుందరమైనటువంటి రూపం అనేటువంటిది ఎలా మనం కలుగుతుంది? గ్రహాల ప్రభావం. అంటే ఎవరి వ్యక్తిగతమైనటువంటి జాతకంలోనైనా లగ్నాధిపతి కానీ, లగ్నానికి కానీ, రాశ్యాధిపతికి కానీ, రాశికి కానీ రవి, బుధ, శుక్ర, గురు గ్రహాల యొక్క సంబంధము ఉంటే ఆ వ్యక్తులు చాలా అందముగా ఉంటారు, స్త్రీ పురుష భేదం లేకుండా. ఈ అమ్మాయి జాతకంలో కూడా లగ్నాధిపతి రవి శుక్రులతో కలిసి ఉండడం, ఈ యొక్క రాశ్యాధిపతి రాశి గురుగ్రహ రాశి అవ్వడం, అలాగే లగ్నాధిపతి నక్షత్రంలో చంద్రుడు ఉండడం, ఈ కారణం చేత ఆ అమ్మాయి ముగ్ధ మనోహరమైనటువంటి రూపం. తరువాత ఈ అమ్మాయికి సంబంధించి జాతకాన్ని పరిశీలన చేస్తే ప్రధానంగా ప్రజా సంబంధమైనటువంటి వృత్తి. అంటే ఈ సినిమా రంగం అంటే, కళారంగం అంటే ప్రజలతో మమేకమై ఉంటుంది కదా. ప్రజలందరి యొక్క ఆదరాభిమానాలు వారికి ఉంటాయి కదా. ఇది ప్రధానంగా దశమ కేంద్రమందు చంద్రుడు స్థితి పొంది ఉన్నటువంటి అనేక మంది, అంటే ప్రజలతో మమేకమై సంబంధం కలిగి ఉండి పేరు ప్రఖ్యాతులు పొందిన చాలా మంది జాతకాల్లో నేను పరిశీలన చేసినప్పుడు చంద్రుడు దశమంలో స్థితి పొంది ఉంటాడు. ఇది ఈ కారణం, ప్రజలతో సంబంధం. ఇక ఈ అమ్మాయి సంబంధించి చూసుకుంటే ఈ యొక్క జాతకరీత్యా ఈ అమ్మాయికి డాక్టర్ చదవాలనే కోరిక ఎక్కువగా ఉంది. దీనికి గల కారణము అష్టమ స్థానం ప్రధానమైనటువంటి భూమిక. రియల్ గా కూడా ఆ కోరిక ఉన్నది గురుజీ, డాక్టర్ అవ్వాలనే కోరిక ఉన్నది. అందుకనే రవిగ్రహ ప్రభావము, శుక్రగ్రహ ప్రభావము అనేటువంటిది ఎక్కువగా ఉన్నప్పుడు కుజగ్రహ ప్రభావం సజ్జనులు అవుతారు. ఈ యొక్క అమ్మాయి జాతకరీత్యా, సౌందర్య జాతకరీత్యా చూసినట్లయితే అష్టమాధిపతి నక్షత్రంలో
శని శుక్ర బుధులు లగ్నాధిపతి, నవమాధిపతి, పంచమాధిపతి పడ్డారు. గురుజీ. ఈ కారణం చేత ఈమెకి వైద్య విద్య యందు చాలా ఆసక్తి, అనురక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకనే తన అనేక ఇంటర్వ్యూలో నేను చాలా మంది చెప్తున్నాను, నేను డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని రాజశేఖర్ విషయంలో విన్నాం కదా. అలాగే సౌందర్య గారి జాతకంలో కూడా ఈ రకమైనటువంటి డాక్టర్ చదవాలనే కోరిక ఉంది. ఆ డాక్టర్ చదువుతున్నప్పుడు ఈమెకు సంబంధించినటువంటి సినీ రంగ ప్రవేశం అనేటువంటిది జరిగింది. అంటే ఆమె టీనేజ్ లో ఉన్నప్పుడే హయ్యర్ సెకండరీ స్కూల్ కంప్లీట్ కాగానే సాధారణంగా తండ్రి సినిమా నిర్మాణ అంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్ కూడా. సో కాబట్టి ఎట్లాగో కుటుంబంలో ఈ యొక్క సినిమా సంబంధించినటువంటిది ఉన్నది, వృత్తి ఉంది కాబట్టి అడపాదడప అప్పుడప్పుడు రికార్డింగ్స్ జరుగుతున్నప్పుడు వెళ్ళేది సినిమా షూటింగ్స్ అప్పుడు. అట్లా ఒక తండ్రి దర్శకత్వం నిర్మాణం చేసినటువంటిది ఏదో ఒకటి ఆ సంబంధించిన సినిమా నడుస్తున్నప్పుడు రికార్డింగ్ థియేటర్కి వెళ్ళడం, అక్కడ హంసలేఖ అనేటువంటి రైటర్ కమ్ డైరెక్టర్ ఆయన చూడడం, ఆయన ఎన్నో నెలల నుంచి ఎతుకుతున్నాడు ఒక మంచి క్యారెక్టర్ గురించి, ఒక అమ్మాయి కావాలి అని చెప్పి. ఈ కంటపడగానే తండ్రిని అడగడం, కనుక్కొని చెప్తాను, మా అమ్మాయి అభిప్రాయం కనుక్కొని చెప్తాను. ఇంటికి వచ్చిన తర్వాత అన్నయ్య, తండ్రి, అమ్మ వీళ్ళందరి మాటలతో చెప్పగానే సరే మీ కోరిక మేరకు ఈ సెలవుల్లో నేను చేస్తాను అంటే సమ్మర్ క్యాంప్, అది సమ్మర్ హాలిడేస్, సమ్మర్ క్యాంప్ లాగా అయిపోయింది. 10 రోజులు మాత్రమే షూటింగ్ చేసి ఆ అమ్మాయి ఎంట్రన్స్ అనేటువంటిది జరిగింది, అంటే సినిమాలో ఎంటర్ అయింది. తదనంతరం ఇక ప్రధానంగా ఈ అమ్మాయికి సంబంధించినటువంటిది గమనించుకున్నట్లయితే సినిమా రంగ ప్రస్థానం అనేటువంటిది జరిగింది కదా గురుజీ. ఇంకా చూసుకుంటే కండిషన్స్ తో రెండో సినిమా కూడా ఒప్పుకుంది. ఏంటంటే ఉదయం 9 గంటల కాలేజ్ అనుకోండి, 8 లోపల 9 లోపల షూటింగ్ స్పాట్ లో షూటింగ్ చేయించుకోవాలి, లేదా మధ్యాహ్నం 3ంటికి అయిపోతుంది 3 తర్వాత. అందుకనే ఆమె రెండవ సినిమా నటించిన కన్నడ సినిమాలో చాలా మటుకు మధ్యాహ్నం సమయం ఉండదు. ఆ పిక్చర్ చూస్తే, ఆ వెలుతుర్ని కనుక మనం చూస్తే ఉదయం 9 లోపల అయి ఉంటుంది, సాయంత్రం మధ్యాహ్నం 3 తర్వాత ఉండే వెలుతురు కనబడుతుంది. అంటే ఆమె కండిషన్స్ ప్రకారము సినిమాలు అనేటువంటివి రెండవ సినిమా అనేటువంటిది జరిగింది. ఇక ఈ అమ్మాయి ఈ సంబంధించినటువంటిది ఎక్కువగా పెళ్ళుబిగుతున్నాయి. అంటే ఏంటి, సినిమా ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయి. ఈ సినిమా ఆఫర్లు ఎక్కువగా వస్తున్నటువంటి కారణం చేత జాతకాన్ని చూపించడం జరిగింది తండ్రి గారు చూపించిన జరిగిన తర్వాత కొన్ని దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలు తెలుసుకోవడం, గోప్యంగా ఉంచుకోవడం జరిగింది. అసలు ఈ అమ్మాయి జాతకాన్ని అనగా సౌందర్య గారి జాతకాన్ని చూసినప్పుడు ఈ అమ్మాయి సినిమా రంగానికి ఎలా యాప్ట్ అవుతుంది అనేటువంటిది చూస్తే తండ్రి వారసత్వం కదా వచ్చింది. ఎవరి వ్యక్తిగత జాతకంలోనైనా తండ్రి వారసత్వం, బిజినెస్ తీసుకోవడం కానీ, వృత్తిలో ఉండడం కానీ, తండ్రి చేసిన వృత్తిలో ఉండడం కానీ ఉంటే ప్రధానంగా లగ్నాధిపతికి ద్వితీయాధిపతితో సంబంధం ఉంటుంది. ఇక్కడ లగ్నాధిపతి ద్వితీయ స్థానంలో స్థితి పొంది ఉండడం, ద్వితీయాధిపతి లగ్నాధిపతి నక్షత్రంలో ఉండడం, ఇక్కడ ఈ అమ్మాయి తన యొక్క సినీ కెరియర్ తండ్రి నుంచి వారసత్వంగా పొందింది అని ఈ అమ్మాయి జాతకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక బ్రదర్ అయినటువంటి అమర్ జాతకం రీత్యా చూసుకున్న అమర్ కూడా ఈ అమ్మాయికి సంబంధించిన డేట్స్ అన్ని చూసుకునేవాడు, ఫైనాన్స్ కి సంబంధించి కావచ్చు, సినిమాకి స్కెడ్యూల్స్ కానీ ఇవన్నీ కూడా తండ్రి వృత్తిలోనే ఈయన కూడా స్వీకరించడం జరిగింది. ఈయన జాతకంలో కూడా ద్వితీయాధిపతి అంటే చంద్రలగ్నం మనకు చూసుకుంటే చంద్రలగ్నం నుంచి ద్వితీయాధిపతి మరియు చంద్ర లగ్నాధిపతి కలిసి ద్వితీయంలో ఉండడం, తండ్రి వారసత్వంగా ఉండడం. అంటే ఈ ఇద్దరు కూడా తండ్రి వారసత్వానికి సంబంధించిన సినిమా ఇండస్ట్రీలోనే అన్నా చెల్లెళ్ళు ఉండడం అనేటువంటిది ఈ వీరి జాతక రీత్యానే కలిగింది. అరే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా, ఈ అమ్మాయికి ఎందుకు ఇంత ఆఫర్లు, ఎందుకనంటే చేసింది ఒకటి, ఆయన సినిమా ఇండస్ట్రీ గురించి తెలుసు, సినిమా ఇండస్ట్రీ వాడే, చేసింది 1-2 సినిమాలకే ఇన్ని వస్తున్నాయి. సహజంగా 5-6 సినిమాలు చేస్తే గానీ రాని ఫేము ఈమెకి ఒక్క సినిమాతోనే వచ్చింది, అందరూ వచ్చి అడుగుతున్నారు అని జాతకం చూపించడం, కొన్ని విషయాలు తెలుసుకోవడం. తర్వాత మన తెలుగు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయినటువంటి త్రిపురనేని చిట్టిబాబు గారు వారు అప్రోచ్ అవ్వడం, సౌందర్య గారిని చూసి తన సినిమాల్లో రైతు భారతం సినిమాల్లో ఆమెకి భానుచంద్ర పక్కన క్యారెక్టర్ ఇవ్వడం అన్ని జరిగిపోయి 5,000 అడ్వాన్స్ కూడా ఇస్తూ కూడా తండ్రి చెప్పాడట, ఈ అమ్మాయి 12 సంవత్సరాల వరకు మాత్రమే సినిమా జీవితం ఉంటుంది, తర్వాత సినిమా జీవితం ఆమెకు ఉండదు. అంటే ఎంటర్ అయిన తర్వాత 12 సంవత్సరాలు తర్వాత భవిష్యత్తులో ఒక కాబోయే గొప్ప మహానటికి మీరు ముందుగా అడ్వాన్స్ ఇస్తున్నారు అని చెప్పి, నా ద్వారా పరిచయమైన అమ్మాయి గొప్ప మహానటిగా అయితే నాకు ఇంకా సంతోషం అని అప్పుడు చెప్పడం.
చకచకా సినిమాలు. Okay. ఎందుకు ఈ అమ్మాయి జాతకంలో మీరు అడిగారు ఎందుకు ఇంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళింది అని గమనించుకున్నట్లయితే ప్రధానంగా జాతకరీత్యా గమనించాల్సినటువంటిది కళలకి సంబంధించినటువంటి అధిపతి శుక్రుడు. అట్టి శుక్రుడు జన్మించిన లగ్నానికి యోగకారకుడై, పంచమాధిపతి యోగకారకుడై, అట్టి శుక్రుడి నక్షత్రంలో కేతువు ఉన్నాడు. అట్టి కేతు మహాదశ ఈ అమ్మాయికి 8-9-1991 నుంచి 8-9-1998 వరకు నడిచింది. అంటే ఈ అమ్మాయి 1992లో ప్రవేశం చేసింది, 93లో సినిమాలన్నీ కూడాను రిలీజ్ అయ్యాయి. కాబట్టి ఈ కేతు మహాదశ ఈ అమ్మాయిని చాలా పీక్ స్టేజ్లోకి తీసుకెళ్ళింది. అయితే ఇక్కడ ఎన్నో అంటే ఈ 7 సంవత్సరాలనే దాదాపు 100కి సినిమాలు పైగా నటించిందంటే అతిశయోక్తి కాదు. ఈ అమ్మాయి జీవితంలో, సౌందర్య గారి జీవితంలో బాగా గుర్తుండిపోయేటువంటి సంవత్సరం ఏదైనా ఉంది అని అంటే 1995. అంటే ప్రధానంగా ఈ అమ్మాయి జీవితంలో ట్రాజడీ సక్సెస్ఫుల్ ఇయర్ 1995. ఎందుకనంటే ఇక్కడ సౌందర్య గారి జాతకరీత్యా చూసినా తండ్రి మరణం 1995 మార్చిలో జరిగిందని చెబుతారు. కాబట్టి సౌందర్య గారికి సంబంధించి కేతువులో రాహు మహాదశ జరుగుతున్నప్పుడు, అలాగే కేవలం అమ్మాయిదే కాకుండా అమర్ జాతకాన్ని కూడా తీసుకున్నట్లయితే ఈ అమర్ గారి జాతకరీత్యా రాహు మహాదశలో రాహు అంతర్దశ జరుగుతున్నప్పుడు తండ్రి మరణం జరిగింది. సహజంగా తండ్రి మరణానికి సూచించే కారక గ్రహం రాహువు ఈ దశాంతర్దశలో ఉన్నప్పుడు తండ్రికి అనారోగ్యం చేయడం కానీ జరుగుతుంది. ఖచ్చితంగా మారకం అనేటువంటిది 100కి 99 కాదు 100% జరుగుతుంది. కాబట్టి వీరిద్దరి జాతకరీత్యా చూసినా రాహు ప్రభావం ఉండడం వల్ల 1995లో తండ్రి మరణం అనేటువంటిది జరిగింది. ఇది ఒక ఆమె జీవితంలో తీర్చలేని బాధ, పూడ్చలేని లోటు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ 1995 ఎందుకు ఇంత గొప్పగా ఆమెకి సక్సెస్ఫుల్ ఇయర్ అని అంటే ఈమె నటించిన దాదాపు 13 సినిమాలు ఈ సంవత్సరంలోనే రిలీజ్ అయ్యాయి. అంటే ఒక హీరోకి సాధ్యం కానటువంటిది ఒక హీరోయిన్గా 1995లో 13 సినిమాలు, అందున అమ్మోర్ లాంటి బిగ్ బ్లాస్టర్ హిట్ అనేటువంటిది అక్కడ జరగడం ఆమె సినీ కెరియర్ని మార్చేసేసింది. అంత అద్భుతంగా ఈ అమ్మాయి సంబంధించినటువంటిది స్థితి పొంది ఉండడం మనం చాలా చెప్పుకోదగినటువంటి ప్రధానమైనటువంటి అంశం. ప్రధానంగా ఈ అమ్మాయి సహజంగానే జన్మించిన లగ్నము సహజంగానే చాలా నవ్వుతూ కలియగలుపుగా ఉండేటువంటి సంబంధం. అందుకనే ఆమె అనేక బయోగ్రఫీకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో చూస్తే అందరూ కూడా ఆ అమ్మాయి చాలా మంచిది అని వాళ్ళ ఊరి వాళ్ళు చెప్పడము, కలుపుగోలుగా ఉంటుంది. ఏమాత్రం కూడా ఒక స్టార్డమ్ ఉన్నటువంటి హీరోయిన్గా భావన లేకుండా కింద కూర్చోవాలంటే కింద కూర్చొని కూడా, పెద్దవాళ్ళు వస్తే కింద కూర్చొని ఇట్లా వినయ విధేయతలు ఉండడం. ఆమెతో నటించిన నటీమణులు, సహాయ నటులు అందరూ కూడా ఆ అమ్మాయి పేరు చెప్పగానే సహజంగా ఎవరికైనా ఒకే ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఈర్ష్యా ద్వేషం ఉంటుంది. కానీ ఆమెతో సహనటులు ఎవరైతే ఉన్నారో రమకృష్ణ, మీనా, ఇలా ప్రేమ, వీళ్ళందరూ ఎవరైనా తీసుకోండి, ఆమె గురించి ఒక మాట వస్తే కడుపులో బాధతో కూడుకున్న సంతోషము. ఎందుకంటే అంత మంచి అమ్మాయి, ఎంత గొప్పది అని చెప్పి అంటుంటారు. అది సహజంగా ఆమె జన్మించిన లగ్నానికి ఉండేటువంటి స్వభావం, అది జన్మ లగ్న స్వభావమే అలా ఉంటుంది. పైగా సంబంధించి చూసుకున్నట్టయితే ఈ అమ్మాయి ప్రధానంగా వాలంటరీ సర్వీస్ ఎక్కువగా చేసింది. వాలంటరీ సర్వీస్ అని అంటే బీదలకి, విద్య లేనటువంటి వాళ్ళకి విద్యను అందించడం, వికలాంగులకి సేవ చేయడం ఆమె ఆశయాలు. ఆమె బతికుండగానే ఫౌండేషన్ స్థాపించి ఒక వాలంటరీ ఆర్గనైజేషన్స్ ని నడిపించింది అని అంటే ఈ అమ్మాయి జాతకంలో మోక్ష స్థానంలో గురువు స్థితి పొంది ఉండడం, ఈ ఆలోచన. కాబట్టి ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉండడం వలన సాధారణంగానే వాలంటరీ సర్వీస్ ఎక్కువగా చేస్తారు. దైవ కార్యక్రమాలు, మానవ సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఎన్నో శుభ కార్యక్రమాలు ఈ వ్యయస్థానంలో గురువు యొక్క స్థితి ఉన్నటువంటి జాతకుల్లో చాలా మంది ఇలాంటి దయార్ద్రమైనటువంటి హృదయంతో ఎదుటివాడి యొక్క బాధను చూసి చెలించగలిగే మనస్తత్వం ఇటువంటి గ్రహస్థితి ఉన్నటువంటి వాళ్ళకి సాధారణంగానే ఉంటుంది. అది ఈ అమ్మాయికి ఉంది, అవకాశం భగవంతుడు ఇచ్చాడు. ఎక్కువగా ఈ అమ్మాయికి సంబంధించినటువంటి వాలంటరీ సర్వీసెస్ ఈ అమ్మాయి బాగా చేసింది చిన్న వయసులోనే అని చెప్పవచ్చు. గురుగారు, సౌందర్య గారి తండ్రి గారు సౌందర్య గారి జాతకం చూపించినప్పుడు తను 2004లో మన మధ్యన ఉండదు అని చెప్పేసి తెలుసుకున్నామని చెప్పేసి అన్నారు. ఒక వార్తలో కూడా నేను విన్నాను. సో కానీ అది దేన్ని బేస్ చేసుకొని ఆయన ఏ విధంగా ఈ జాతకాల్లో చూసి చెప్పి ఉంటారో అదేవిధంగా
ఇంత చిన్న ఏజ్ లోనే దుర్మరణం పాలవ్వడానికి కూడా ఏ గ్రహాలు ఆ విధంగా ఉన్నాయి గురుజీ? ప్రధానంగా ఆమె 10-12 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండదని సినిమా రంగ ప్రవేశం అప్పుడే తండ్రి గారు చెప్పారు. చాలా మందికి చెప్పారు. కారణం చెప్పలేదు, ఎందువల్ల అని చెప్పలేదు. 92లో ఉన్నప్పుడు 12 సంవత్సరాలు వేసుకుంటే ఖచ్చితంగా 2004 అవుతుంది. అంటే ఒక వ్యక్తికి, ఏ వ్యక్తికైనా కానీ అల్పాయుర్ధాయము, మధ్యమాయుర్ధాయము, పూర్ణాయుర్ధాయము, అతి దీర్ఘాయుర్ధాయము అని ఉంటుంది. అల్పాయుర్ధాయం అని అంటే 32 సంవత్సరాల లోపల, మధ్యమాయుర్ధాయం అంటే 70 సంవత్సరాల లోపల, దీర్ఘాయుర్ధాయము అని అంటే 100 సంవత్సరాల లోపల, అతి దీర్ఘాయుర్ధాయం అంటే 100+. ఇది చెప్పవచ్చు. ఈ అమ్మాయి జాతకంలో ప్రధానంగా ఈ సంబంధించినటువంటి అల్పాయుర్ధాయానికి సంబంధించి చూసుకుందాం. ప్రధానంగా ఇక్కడ షష్టమాధిపతి అయినటువంటి కుజుని యొక్క దృష్టి, రోగస్థానాధిపతి అయినటువంటి కుజుని యొక్క దృష్టి, కుజుడు అష్టమాత్ అష్టమంలో అయినటువంటి తృతీయంలో స్థితి పొంది ఉండి, వ్యయాధిపతి యొక్క నక్షత్రంలో ఉండి, షష్టమ లాభాధిపత్యం పొంది పాపి అయి కుజుడు రాశిని అష్టమ దృష్టితో వీక్షిస్తున్నాడు. అనగా ఇది దోషము, కుజగ్రహ పాపగ్రహ ప్రభావము. అందున జన్మించిన లగ్నానికి అవయోగ కారకుడైనటువంటి కుజ దృష్టి మారక స్థానాధిపతి అయినటువంటి చంద్రుడి మీద ఉండడం, అట్టి చంద్రుడు లగ్నాధిపతి యొక్క నక్షత్రంలో ఉండడం, అది ప్రధానమైనటువంటిది. ఇక రెండవది కాలసర్పదోషంలో జన్మించింది. రాహువు కేతు మధ్య అన్ని గ్రహాలు, ఇక్కడ చంద్రుడిని మనం లెక్కలో తీసుకోవాల్సిన పని లేదు. కాలసర్పదోషంలో చంద్రుణ్ణి మనం మైనస్ చేస్తాం. ఈ రాహుకేతుల మధ్య మిగతా సప్తగ్రహాలు, మిగతా షష్టగ్రహాలు గనక పడితే అది సంపూర్ణమైన కాలసర్పదోషము. ఈ అమ్మాయి సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషంలో జన్మించింది. అంటే కాలసర్పదోషంలో జన్మించినటువంటి వాళ్ళకి విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య మరియు ఆయుర్దాయానికి సంబంధించిన ఈ 7 ఎలిమెంట్స్లో ఏదో ఒక ఎలిమెంట్తో బాధపడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన పరిహారం, చిన్న పరిహారం చేసుకుంటే సరిపోయేది. ఇక ఈ అమ్మాయి జాతకరీత్యా ప్రధానంగా అల్పాయుర్దాయము ఉన్నటువంటి నక్షత్రాలలో ఒకటైనటువంటి నక్షత్రంలో ఈ అమ్మాయి జన్మించడం, ఇది దానికి సంబంధించినటువంటిది. ఇక ద్విస్వభావ లగ్నానికి మారక స్థానాధిపతి అయినటువంటి గురుడు స్థిర రాశిలో, అందున వ్యయస్థానంలో స్థితి పొంది ఉండడం, ఇది దోషము. అల్పాయుర్దాయానికి ఈ గ్రహం కూడా కారణం. ఇక ప్రధానంగా జన్మించిన లగ్నము మరియు చంద్ర రాశి రెండు ద్విస్వభావ రాశి స్థితిగతి ఉండడము, ఇది చెప్పవచ్చు. ఇక తరువాత ప్రధానంగా అష్టమాత్ ఆయుస్థానం, అష్టమ స్థానం, అష్టమాత్ అష్టమాధిపతి అయినటువంటి రవి, లగ్నాత్తు అష్టమాధిపతి అయినటువంటి శని, లగ్నాత్తు వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు, లగ్న కేంద్ర చతుర్థాధిపతి అయినటువంటి బుధునితో కలిసి ఉండడం. ఈ కారణం చేత అష్టమ తృతీయ వ్యయాధిపతులు కలిసి మారక స్థానంలో ఉండడం, ఇది అల్పాయుర్దాయానికి సంబంధించినటువంటి సూచిక. తరువాత ఇంకా మనం గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ కంబస్ట్ అయ్యాయండి. అంటే శని, శుక్ర, బుధులు ముగ్గురు కూడా అష్టమాధిపతి అయినటువంటి ఈ యొక్క శని నక్షత్రంలో, పుష్యమి నక్షత్రంలో ఉండడం, రవి మారక స్థానాధిపతి అయినటువంటి గురు నక్షత్రంలో ఉండడం, అట్టి గురువు అష్టమాత్ అష్టమ స్థానం అయినటువంటి రవి నక్షత్రంలో ఉండడం, ఈ మిగతా లగ్నాధిపతి మరియు శని శుక్రుడు దుర్బలులయ్యారు, అంటే కంబస్ట్ అయ్యారు. ఈ కారణం చేత ప్రధానంగా ఇక్కడ ఈమెకి అల్పాయుర్దాయ సూచిక. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఇట్లాంటి అల్పాయుర్దాయ సంబంధంగా ఉన్నప్పుడు గట్టి దోష పరిహారము, అనగా మృత్యుంజయుని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నము పుట్టినప్పుడే జాతకాన్ని చూపించి దానికి పరిహారం అప్పుడే గనక చేసి ఉంటే ఈ అల్పాయుర్దాయ సూచిక కాస్త మధ్యమాయుర్దాయం, అనగా 70 ఏళ్ళ వరకు బతికే అవకాశం ఉండే జాతకంగా ఉండింది. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే నవాంశలో కూడా D9 చార్ట్లో కూడా ఇక్కడ అష్టమాధిపతి వ్యయాధిపతి కలిసి అష్టమాధిపతి బలవంతుడై ఉన్నాడు. తర్వాత ఇక్కడ గురువు మారక స్థానాధిపతి దుర్బలుడై ఉన్నాడు. ఈ రాశి చక్రంలో ఎక్కడా గురువు యొక్క అనుగ్రహం ఈ అమ్మాయికి లేదు. అంటే గురువు యొక్క వీక్షణ లగ్నాధిపతి మీద కానీ, రాశి మీద కానీ, రాశ్యాధిపతి మీద కానీ లేకపోవడం, అట్టి గురువు బలహీనుడవి ఉండడం, అలాగే కుజుడు కూడా బలహీనుడై ఉండడం, పాపగ్రహము. ఈ సంబంధించినటువంటి శుక్ర శనులు కూడా ఇక్కడ బలయుతులై ఉండడం. ఈ కారణం చేత నవాంశ స్థానము కూడా
ఈ యొక్క రాశి చక్రానికి సపోర్ట్ చేయలేకపోవడం ఓకే వల్ల ఈ అమ్మాయికి అల్పాయుర్దాయం అని చెప్పవచ్చు. ఓకే ఓకే ఇప్పుడు మనకు మరణం విషయానికి వస్తే గురూజీ, మామూలుగా ఈ హెలికాప్టర్లో దుర్మరణాలు అంటే కొద్దిమంది సెలబ్రిటీలు కూడా మనం చూస్తే చాలా వరకు కూడా ఈ హెలికాప్టర్లోనే దుర్మరణాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇది ఏమన్నా మీరు, ఎందుకంటే ఏదైనా సరే నందిపట్ల గారు అంటేనే రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఏమన్నా అంచనా ప్రకారము తను కూడా పొలిటికల్ దానికి సంబంధించిన ప్రచారానికి వెళ్తూ ఈ విధంగా జరిగింది. సో రాజశేఖర రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన కూడా గాలిలోనే ఈ విధంగా జరిగింది. సో ఏమైనా దానికి దీనికి పొంతనలాగా చూసారా ఈ సెలబ్రిటీస్ అంటే వీళ్ళ జాతకాల్లో చూసినట్లయితే నాయన ప్రధానంగా అధియోగము సౌందర్య గారి జాతకంలో, అమర్ గారి జాతకంలో అధియోగం ఉన్నది. తర్వాత కామన్ గా వీళ్ళిద్దరి జాతకంలో ఉన్నటువంటి దోషం ఏంటంటే పంచశాప ప్రభావాలు అనేటువంటివి ఉన్నాయి. అంటే గురు శాపము, స్త్రీ శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము. ఈ 5 శాప ప్రభావాలు సౌందర్య గారి జాతకంలో, అమర్ గారి జాతకంలో ఉన్నాయి. అంటే ఖచ్చితంగా వీళ్ళ ఫ్యామిలీలో అనగా సౌందర్య గారి తండ్రి ఫ్యామిలీలో, సత్యనారాయణ గారి ఫ్యామిలీలో 6 తరాలు, అమ్మగారి ఫ్యామిలీలో 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు గనక ఉండి తీరాలి. ఓకే ఓకే ఉంటేనే ఏమవుతుంది, ఒకసారి దుర్మరణం జరిగింది అది మారుబలిని కోరుకుంటుంది. అది ఒక తరంలో ఒక వ్యక్తికి సూచిస్తే ఇంకొక తరంలో ఇంకొక వ్యక్తికి. అంటే ఇక్కడ ఇద్దరికి ప్రమాదవశాత్తు ఇద్దరికి కూడా ఆ రకమైనటువంటి స్థితి ఉండడం. పైగా ఇక్కడ చూసుకున్నట్లయితే శుక్ర మహాదశలో చంద్రుని అంతర్దశలో ఉన్నప్పుడు వీరు మరణించారు. ఇదే శుక్ర మహాదశలో చంద్రుని అంతర్దశలో వీరికి సౌందర్య గారికి వివాహం కూడా జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి ఏంటంటే ఇట్టి శుక్రుడు దుర్బలుడై ఉన్నాడు, అస్తంగత చెంది ఉన్నాడు. చంద్రుడు కూడా కుటుంబ స్థానాధిపతి అయినప్పటికీ కూడా చంద్రుడు నక్షత్రాధిపతి, లగ్నాధిపతి అవ్వడం, అట్టి లగ్నాధిపతి అస్తంగతుడై ఉండడం. ఈ కారణం చేత శుక్రులో చంద్రుడు కూడా, ఇక్కడ శుక్రులో చంద్రుడు ఎందుకనంటే చంద్రుడు మారక స్థానాధిపతి. ఈ మారక స్థానాధిపతి ద్విస్వభావ రాశి అయినటువంటి స్థితిలో ఉండడం, ఈ కారణం చేత లగ్నాధిపతి యొక్క నక్షత్రంలో ఉండడం, లగ్నాధిపతి ఎయిరీ సైన్ అవ్వడం, ఈమెకి వియోగం అనగా మరణం అనేటువంటిది ఎయిరీ సైన్లో అనగా వాయుతత్వ సంబంధించినటువంటిది. ఇక్కడ ఇంకా గమనించుకున్నట్లయితే ప్రధానంగా వీరికి వివాహం జరిగినటువంటిది సమయం కనుక చూసుకుంటే 27 ఏప్రిల్ వీరికి వివాహం 27 ఏప్రిల్ 2003లో జరిగింది. అంటే ఆ సమయంలో నేను చూశాను, అంటే మనకు ఏ సమయంలో మ్యారేజ్ అయిందో తెలియదు, కానీ అప్పుడుకున్నటువంటి సమయంలో చూసుకున్నట్లయితే ప్రేమ వివాహము అనేటువంటిది చాలా, అంటే ఇష్టపడి చేసుకుంది వాళ్ళ దగ్గర బంధువుని. పంచమ స్థానములో రాహు ఉన్నాడు కదా, ఇట్టి రాహు యొక్క ప్రత్యంతర దశ జరుగుతున్నప్పుడు ఆమెకు వివాహం జరిగింది. అయితే వివాహంలో సంబంధించి కొన్ని మిస్టేక్స్ జరిగాయి. అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలా మంది ఆడంబరంగా పెళ్లి చేస్తారు పిల్లలకి, తప్పు లేదు, ఎందుకంటే ఎవరి స్థాయి వాళ్ళది. కానీ ఈరోజు వాడి రేపటికి వాడిపోయేటువంటి పూలకి లక్షలు ఖర్చు పెడతారు. ఒక మంచి ఉపాసనాపరుడైనటువంటి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, వాళ్ళు కలకాలం జీవించాల్సినటువంటి వివాహ బంధాన్ని సూచించే ముహూర్తాన్ని మాత్రం అక్కడ లోభత్వం. అంటే అక్కడ నాకు ఆ తండ్రి సంతోషపడతాడేమో పెళ్లి ముహూర్తం పెట్టించుకున్నందుకు. ఇక్కడ బయట వాళ్ళైతే చాలా వేలు అడిగారు, ఈయన పాపం వందల్లోనే మనకు ముహూర్తం పెట్టాడు, నేను ఒక 2-3 వేలు నేను నా కుమార్తె లేదా నా కుమారుడి వివాహానికి నేను సేవ్ చేసుకున్నాను అని చెప్పి తండ్రి సంతోషపడతాడేమో. అక్కడ లోభత్వం వస్తుంది. ఎందుకంటే వివాహ ముహూర్తం అనేటువంటిది సరైనటువంటి విధానంగా లేదు. ఆ వివాహమైనటువంటి సమయానికి చూసుకుంటే చీకటిగా ఉంది ఆ వివాహమైనటువంటి దృశ్యం. అంటే చీకటిగా ఉన్నప్పుడే జరిగింది. చీకటి అనంటే సాయంత్రం 7 నుంచి మధ్యరాత్రి వరకు. సాధారణంగా ఎవరైనా కానీ సాంప్రదాయవాదులు పెట్టే ముహూర్తము చీకటిగా ఉన్నప్పుడు ఉంటుంది. అంటే సాయంత్రం సూర్యాస్తమైన తర్వాతనైనా సూర్యోదయం కంటే ముందైనా కానీ ఎక్కువగా ఉంటుంది ముహూర్తాలు. అదే శుభమైనటువంటి ముహూర్తాలు. అంటే సాయంకాలం 7 గంటల నుంచి ప్రారంభమై మధ్యరాత్రి 1 గంట వరకు ఉన్నా, లేదా 1 గంట నుంచి సంబంధించి చూసుకున్నా, ప్రధానంగా ఆ రోజైనటువంటి వివాహం ముహూర్తానికి ఆ సమయంలో ఆ సాయంకాలం 7 గంటల నుంచి 27వ తారీఖు నాడు అయింది కదా ఏప్రిల్లో, అక్కడ దాదాపు మధ్యరాత్రి 2-3 వరకు కూడా
ఎక్కడ కూడా మంచి సమయము లేదు, వివాహ ముహూర్తానికి అనుకూలమైన లగ్నము కాదు. ఓకే, అప్పుడు 2003 ఏప్రిల్ 27వ తారీఖున. ఓకే, కానీ ఆ రోజున బహుళ పక్షము ద్వాదశి తిథి, తరువాత పూర్వభాద్ర నక్షత్రంలో వివాహం జరిగింది ఆ అమ్మాయికి. గురూజీ, కానీ ఎవ్వరైనా, ఏ జ్యోతిష్యులైనా, చదువుకున్న వాళ్ళు ఎవ్వరైనా కానీ అసలు ఏ ముహూర్తం కూడా ఒక మూడు నక్షత్రాల్లో పెట్టరు. పూర్వభాద్ర, పూర్వాషాఢ, పూర్వ ఫల్గుని, ఈ 3 నక్షత్రాల్లో అసలు దేనికి ముహూర్తాలు ఉండవు. ఆ అమ్మాయికి పూర్వభాద్ర నక్షత్రంలో వివాహం అనేటువంటిది చేయించడం కూడా జరిగింది. పైగా చంద్రుడు క్షీణచంద్రుడు, ఏ ముహూర్తానికైనా చంద్రుడు బలంగా ఉండాలి. మనది చాంద్రమానం కాబట్టి అట్టి చంద్రుడు పూర్తిగా అమావాస్యకి చాలా దగ్గరగా ఉండి బలహీనుడై ఉన్నటువంటి ముహూర్తం అది. కాబట్టి వివాహ ముహూర్తానికి బలము లేదు. సహజంగా ఆ వివాహ ముహూర్తానికి ఆ ముహూర్త లగ్నంలోనే చంద్రుడు స్థితి పొంది ఉండాలి. ఎందుకనంటే అటువంటి స్థితి ఉన్నప్పుడు ఆ ముహూర్తం జరిగిన దంపతులకి కానీ, లేదా అబ్బాయి లేదా అమ్మాయి తరపు రక్త సంబంధీకులకి మారక లక్షణాలు ఏర్పడతాయి. మారక లక్షణాలు అంటే మరణానికి దగ్గరగా వెళ్ళడం, అటువంటిది శాస్త్రంలో ఉంది. కాబట్టి వివాహమైన సంవత్సరం లోపల ఈ అమ్మాయికి మారకం జరిగింది. కాదు గురుజీ, నాకున్న డౌట్ ఏంటంటే వీళ్ళు శాస్త్రాలని చాలా వరకు నమ్ముతారు. సౌందర్య గారు కావచ్చు, వాళ్ళ తండ్రి గారు కావచ్చు, వాళ్ళ తల్లి గారు కావచ్చు, అమర్ గారు కావచ్చు, మరి ఈ మాత్రం చూసుకొని ఉండరు వాళ్ళు చూసుకున్న వాళ్ళ తండ్రి గారు పట్టించుకునేది ఉన్నంత వరకు. అంటే విధిరాతకు ఎవరు ఎదురెళ్ళకూడదని ఒక నిర్ణయం కావచ్చు. లేకపోతే చాలా బలీయమైనటువంటి పరిహారాలు, అంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఈ పంచశాప ప్రభావాలు ఉన్నప్పుడు ప్రధానంగా దుర్మరణం అనేటువంటిది మారుబలిని కోరుకుంటుంది. ఇంతకుముందు ఏదో జరిగి ఉంటాయి తరంలో, అంటే మేనమామలు మేనత్తలకి సంబంధించి, లేదా తండ్రి గారి అన్నదమ్ములకి అక్క చెల్లెలకి, తల్లి గారి అన్నదమ్ముల అక్క చెల్లెల్లో ఏదో జరిగి ఉంటుంది. అది మళ్ళీ వీళ్ళ తరంలోకి వచ్చింది. అలా వీరి తండ్రి గారిది కూడా దుర్మరణం, ఎందుకంటే బిలో 60 years చనిపోయారని చెప్పి వార్తల్లో చెప్పడం జరిగింది. బిలో 60 years అన్నా కానీ దుర్మరణం, ఎందుకంటే కోరికలు, ఈమె యొక్క స్టార్డమ్ ని చూడకుండా మరణించారు కదా. 92లో వచ్చింది, 93లో ఎంటర్ అయింది, 95లో తండ్రి మరణించాడు. ఈ 95లో ఆమె స్టార్డమ్, అన్ని సినిమాలన్నీ రిలీజ్ అయ్యి అంత గొప్ప స్టార్డమ్ ని తండ్రి చూడకుండానే, ఆయనకు ముందుగానే తెలుసు ఆమె స్టార్ అవుతుందని తెలుసు. కాబట్టి ఇక్కడ ఈ సంబంధించినటువంటిది, ఈ పంచశాప ప్రభావాలు వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలా మంది చేసి తప్పిందంటే, ఇప్పుడు మనం చెప్పగానే మన కుటుంబంలో దుర్మరణాలు ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కడ చేస్తారు ఈ పంచశాని గూగుల్లో పెట్టుకొని పోతారు. చాలా మంది చేసి తప్పిందనంటే, ఈ గూగుల్లో వెతుక్కొని పోవడం వల్ల ముక్కు మొహం తెలియదు, ఎవరు చేయిస్తారో తెలియదు. వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు సరిగ్గా చేయించట్లేదు. ఇప్పుడు ఎందుకు చేయించట్లేదు అని అంటే, ఈ సందర్భంగా ప్రేక్షకులకి ఖచ్చితంగా సమాచారం ఇవ్వదలుచుకున్నాను. డిమాండ్ వర్సెస్ సప్లై, అంటే ఆ సంబంధించినటువంటి పంచశాప ప్రభావాలకి డిమాండ్ ఇప్పుడు బాగా పెరగడం వల్ల చేయించే క్వాలిటీ తగ్గిపోతుంది. ఎందుకంటే వెనకాల చాలా మందికి చేయించాలి కదా. అట్లా పైగా దీన్ని బిజినెస్ యాక్టివిటీగా చేసుకున్నారు. చాలా మంది ప్రసార మాధ్యమంలో ఇప్పుడు డబ్బు కోసం మేం చేయిస్తున్నాం అని చెప్పి వీడియోలు అనేటువంటి పెట్టుకొని శాస్త్రీయంగా చేయించే వ్యక్తులని కాకుండా వాళ్ళు ప్రమోట్ చేసి వాళ్ళు మధ్యవర్తులుగా, దళారులుగా ఉండి డబ్బుని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా ఏమవుతుంది, ఈ యొక్క మీడియేటర్ గా ఉన్నటువంటి ఆ మీడియా వాళ్ళకి ఈ పూజలు ఏం చేస్తారో, ఎలా చేస్తారో, సరైన వాళ్ళైనా కాదా తెలియదు. మేం చేస్తామంటే నమ్ముతారు అంతే తప్ప, అంటే ఎవరైనా కానీ మేము చేయిస్తామండి అని అంటే జనాలు నమ్ముతున్నారు. అందువల్ల వాళ్ళకి అక్కడ క్వాలిటీ తగ్గిపోయి తిరిగి మళ్ళీ మా దగ్గరకు వస్తున్నారు. మీరు చెప్పారు కదా మళ్ళీ మీరు అని, అంటే మేము దీన్ని దృష్టిలో పెట్టుకుని 2013 నుంచి ఈ పితృశాపము, స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపం లాంటి దోషాల నివారణకి ప్రతి నెల మన పీఠమాధురుల దగ్గరుండి కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అందుకనే ప్రేక్షకులు ఇలాంటి శాప ప్రభావాలు, పితృశాపాలు, స్త్రీ శాపాలు లాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి తొందరగా భయపడిపోయి ఇక చేసుకుంటే విముక్తి అవుతుంది. కానీ తొందరపడి ఎవరిని పడితే వాళ్ళు నమ్మకండి. ఏ మీడియాలో ఇవ్వగానే వాళ్ళు చేసేది వేరు, చేయించేది వేరు. కాబట్టి ఎవరు మంచిగా చేయిస్తారో మీకు తెలియదు. గంటన్నరలో పూజ కంప్లీట్ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి మోసపూరితమైన ప్రకటనకి లోను కాకండి. డబ్బు నష్టపోవడం కంటే సమయం నష్టపోతారు. తద్వారా నమ్మకం అనేటువంటిది పోతుంది. కాబట్టి దగ్గరుండి 2013 నుంచి ఈ కార్యక్రమాలన్నీ మన పీఠమాధుర్యంలో ప్రతి నెల చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు
స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, ఇంకొకటి చిన్న డౌట్ ఏంటంటే, మీరు టోటల్ సౌందర్య గారి జాతకం గురించి పరిశీలించారు కదా, ఒకవేళ తను మీరు చెప్పిన పరిహారాలు అప్పట్లో తనకు కూడా ఒక మంచి గురువు ఉండి చేయించుకొని ఉంటే రాజకీయాల వైపు కూడా చూశారు కదా, ఏమైనా రాజకీయాల్లో రాణించే విధంగా జాతకంలో కనపడిందా గురూజీ? తనకి సర్వీస్ చేయాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది, కానీ ఆమె మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన కుటుంబం, అన్నయ్య కూడా ఆర్ఎస్ఎస్ భావాలు కలిగినటువంటి కుటుంబం. కాబట్టి అన్నయ్య ప్రోద్బలంతో ఈ సంబంధించినటువంటి రాజకీయాల్లోకి ప్రజలకు ఏదో ఒకటి సేవ చేయాలి, మంచి పార్టీ అని అనుకొని ఆమె ఆ విధంగా ప్రమోట్ చేయడం జరిగింది. వీరి జాతకంలో సహజంగానే అధియోగాలు ఉన్నాయి కాబట్టి బుధాదిత్య యోగాలు ఉన్నప్పుడు సహజంగా ఏదో ప్రజలకు ఏదో చేయాలనే ఆసక్తి ఉంటుంది. అనేక మార్గాలు ఉంటాయి. ఉద్యోగం చేసి చేయవచ్చు, లేకపోతే వాలంటీర్ ఆర్గనైజేషన్ పెట్టి చేయవచ్చు, లేకపోతే రాజకీయ రంగంలో ఉండి కూడా చేయవచ్చు. ఇవన్నీ ఒక సాధన మార్గాలు. ఉంటే రాజకీయాల్లో ఒక మంచి పొజిషన్ లో ఉండేదేమో అది కూడా చెప్పవచ్చు. ఇది మొత్తానికి మనకు గురువు గారు చెప్పినట్టుగా వివాహం జరిగేటప్పుడు కావచ్చు, లేదు అని అంటే ఎప్పుడైనా సరే మనం ఇంట్లో ఒక బేబీకి మనం జన్మనిచ్చినప్పుడైనా కావచ్చు, ఆ జాతకం ఏ విధంగా ఉందని ముందుగానే మనం తెలుసుకుంటే, ఇట్లాంటి దోషాలు ఉన్నప్పుడు పరిహారాలు చేసుకున్నామంటే మాత్రం ఇంత మరీ దుర్భర పరిస్థితి రాకుండా, మరి చిన్న ఏజ్లోనే కాకుండా కనీసం ఒక 60 నుంచి 70 సంవత్సరాల వరకు బతికే విధంగానే ఉండేది అని చెప్పేసి గురువుగారు చెప్తున్నారు. సో మీరు కూడా సరే, ఒకవేళ మీ జాతకంలో ఏమైనా పంచశాపాలు ఉన్నాయి, పంచదోషాలు ఉన్నాయని చెప్పేసి మీకు అనిపిస్తే, మీకు తెలిస్తే, సో గురువుగారి పీఠం ఆధ్వర్యంలో అయితే ప్రతి నెల కూడా వీటికి సంబంధించిన పరిహారాలు అయితే చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి పూర్తి వివరాలు కావాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి మీరు కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ పరిహారాలు మీరు కూడా చేయించుకోవచ్చు. ధన్యవాదాలు గురించి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.